ఉత్తరాంధ్ర సినీ డైరెక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశం విశాఖలో ఘనంగా జరిగింది. నగరంలో పౌరగ్రంథాలయంలో జరిగిన కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులకు గుర్తింపు కార్డులను అందించారు. అసోసియేషన్ అధ్యక్షులు యాదకుమార్, కార్యదర్శి వినయ్ ప్రకాష్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్రలో సినీ రంగానికి సంబంధించిన పలు అంశాలను అసోసియేషన్ అధ్యక్షులు యాదకుమార్, కార్యదర్శి వినయ్ ప్రకాష్ విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఆయన వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. ఆలోచనతో అందరినీ కూడా స్టార్ట్ చేసాము. అప్పుడు సుమారు 4-5 ప్రారంభమైన మా ఈ సంఘం ఈరోజు 80 మందికి చేరింది. 80 మంది కూడా సినిమా దర్శకులమే, ఉత్తరాంధ్రకి చెందిన వాళ్ళమే. విశాఖపట్నం జిల్లా, శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా తీసుకుంటే కళలకు పుట్టినీళ్ళు. ఒక పౌరాన్ని కావచ్చు, ఒక నటన కావచ్చు, డైరెక్షన్లు కావచ్చు, గాయకులు కావచ్చు, ఉత్తరాంధ్రకు ఉన్నటువంటి ఆ పేరు ప్రఖ్యాతులు కానీ ఆ కళాకారులు కానీ మన ఆంధ్రప్రదేశ్ ఎక్కడా లేదు. అంత అనుభవం ఉన్నటువంటి వాళ్ళు. అలాగే డైరెక్టర్లు కూడా మనం తీసుకుంటే ఈవేళ తారాస్థాయికి వెళ్ళినటువంటి డైరెక్టర్లందరూ కూడా మన ప్రాంతం నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. నేను ఈ సందర్భంగా మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి యాదకుమార్ గారు తను శ్రమించి పనిచేసి ఎంతో మంది కళాకారులకు అవకాశాలు ఇచ్చినటువంటి వ్యక్తి మరి యాదకుమార్ గారు. అతని ఆలోచనలు మంచి ఆలోచనలు అందరినీ తయారు చేయాలని, అలాంటి ఆయన ఇంకా మంచి భవిష్యత్తులో మంచి డైరెక్టర్ గా ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటూ, రామోజీ ఫిల్మ్ సిటీలో సినిమా తీయాలంటే 10 కోట్ల రూపాయలు పట్టుకొని రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళి సెట్టింగ్లతో సినిమా తీసి బాక్స్ పట్టుకొని వస్తున్నారు. అంతా రామోజీ ఫిల్మ్ సిటీ అన్నీ ఉన్నాయి, కానీ అదే సినిమా సెట్టింగ్ లో తీస్తున్నారు. అదే ఉత్తరాంధ్రలో మన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఏ సెట్టింగ్ లేకుండా ఒక సినిమా తీస్తే అదే సినిమా 5 కోట్ల రూపాయలతో సినిమా తీయచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉంది, సముద్రం ఉంది, కొండలు ఉన్నాయి, కంపెనీలు ఉన్నాయి, చెప్పుకుంటే అన్ని సెట్టింగ్లు ఉన్నాయి. ప్రత్యేకంగా ఆంధ్ర ఊటి అవుతుంది. అలాంటి ప్రాంతం విశాఖపట్నం. నేనైతే కోరేది ఈ ప్రాంతంలో కళాకారులకు లోటు లేదు. ఎంతో మంది కళాకారులు, డైరెక్టర్ లోటు లేదు. ఉన్న లోటు ఏంటంటే సినీ పరిశ్రమ హైదరాబాద్ లో ఉంది. మనకి అరకు కానివ్వండి, విజయనగరం కానివ్వండి, శ్రీకాకుళం కానివ్వండి, విశాఖపట్నం ప్రాంతం ఈరోజు షూటింగ్స్ అన్నిటి కూడా ఒక ఎకో సిస్టమ్ ప్రాంతం. ఇక్కడ డైరెక్టర్స్ అందరూ ఎంతమంది ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా ఈ ప్రాంతంలో కనుక షూటింగ్ జరిగితే కనుక ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కళాకారులందరూ కూడా వారికి ఒక విధంగా అండగా ఉంటుంది. అదేవిధంగా ప్రాంతాన్ని కూడా మనం ప్రపంచవ్యాప్తంగా కూడా చూపించవచ్చు. సో తప్పనిసరిగా ఏదైతే దాసరి నారాయణరావు గారి విగ్రహం సంబంధించి ఏదైతే చెప్పారో యాదకుమార్ గారు, పెద్ద రామమూర్తి గారు తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. అదేవిధంగా ఈరోజు కళాకారులందరూ కూడా అడిగే స్థలాన్ని ఉదాచలం థియేటర్లో తప్పనిసరిగా త్వరలో 4 రోజుల్లో తప్పనిసరి స్క్రీన్ కూడా ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా మనకు సంబంధించి సెంట్రల్ పార్క్ లో కూడా యాంటీ థియేటర్ ఉన్నది. తప్పనిసరిగా కళాకారులకు సంబంధించి ఏ కార్యక్రమం ఉన్నా కూడా నా దృష్టికి వస్తే ఉచితంగా ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా. సో కళాకారులకి పూర్తి ప్రభుత్వం అండగా ఉంటుంది. సో అందరూ కూడా ఏ అవసరం ఉన్నా కూడా ఎప్పుడు కూడా అందుబాటులో తెలియజేసుకుంటూ